మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జ్యోతి, అమ్మా జ్యోతి, నాన్నగారు వచ్చేసరికి ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే చాలా టైం అయింది. నువ్వు వచ్చి భోజనం చేయమ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. బుర్రలో ఆలోచనలు ఆగలేదా? కడుపులో ఆకలి లేకపోవడానికి మాయదారి సంబంధమాని మాయదారి సంబంధం. నోటికాడ ముద్ద నేల జారినట్టు ఊరించి ఊరించి మాయ చేశారు. అప్పుడే అలా మాట్లాడకండి అత్తయ్య. అమ్మ జ్యోతి, నువ్వేం దిగులు పడకు. నా అన్నగారు తన ప్రయత్నాలన్నీ చేస్తున్నారమ్మా. ఎందుకమ్మా? వద్దని చెప్పాను కదా. వద్దంటే ఎలా తల్లి? నీ పెళ్లి చేయడం మా బాధ్యత. బాధ్యత పేరుతో మీరు నడి రోడ్డు మీద నిలబడితే నేను మాత్రం పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలనా? అందుకే నాకు పెళ్లి గిల్లి ఏం వద్దమ్మా. ఎక్కడికెళ్ళేవరా నారాయణ? అక్కడికి అంటే పెళ్లి వాళ్ళ ఇంటికేనా? ఏమన్నారా? లాభం లేదన్నారు. వాళ్ళు పట్టిన పట్టు విడవట్లేదు, చెప్పిన మాట మార్చట్లేదు. మీరు మొత్తం చెప్పారా? చెప్పకుండా ఎలా ఉంటాను సుశీల? ఒక్క అక్షరము ఒక్క పదం కూడా మర్చిపోకుండా అన్ని రకాలుగా బ్రతిమలాడాను. కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. అయినా కానీ వాళ్ళు నా మాట వినట్లేదు. మీకు ఇచ్చిన టైం అయిపోయింది, వేరే సంబంధం వాళ్ళతో మాట్లాడుకోవాలని నన్ను పంపించేశారు. మొదటి స్టెప్ సచ్చినోళ్ళు అని డబ్బుకు కక్కుర్తిపడి ఇంత దగా చేస్తారా? నా మనవరాల్ని చేసుకుంటానని తీయటి కబుర్లు చెప్పి ఇప్పుడేమో ఇంత బాధ. చాలు నానమ్మా, ఈ కాపండి. ఇప్పుడు ఏమైందని నాన్న బాధపడుతున్నారు? నువ్వెందుకు కోపం చూపిస్తున్నావు? ఈ సంబంధం చెడిపోయినంత మాత్రాన నేనేమైనా చచ్చిపోతానా? జీవితాంతం ఇదే తలుచుకుని ఏడుస్తూ కూర్చుంటానా? అలా మాట్లాడకమ్మా. ఇంకెలా మాట్లాడాలి నాన్న? నాకు పెళ్ళైపోతే మీ గుండెల మీద భారం తగ్గుతుందన్న ఆశ, కోరిక తప్ప నా మనసులో వేరే ఏం లేదు. కానీ ఈ పెళ్లి కోసం మీరు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలనుకోవడం ఏంటి నాన్న? ఆత్మాభిమానాన్ని చంపుకోవడం ఏంటి నాన్న? వద్దు నాన్న, నాకసలు ఈ పెళ్ళే వద్దు. నూరేళ్ల బంధాన్ని నోట్ల కట్టలతో తూచే ఆ మనుషులు నాకు అసలే వద్దు. జీవితాంతం నేను ఇలాగే ఉంటాను, మీ కూతురుగా ఉంటాను. చచ్చే వరకు మీ అందరి సంతోషం కోసమే బతుకుతాను. వద్దమ్మా, ఇంతకు మించి ఒక్క మాట కూడా నువ్వు చెప్పొద్దు. నువ్వనే ఒక్కొక్క మాట నేనెంత అప్రయోజకుణ్ణో, ఎంత అసమర్థుణ్ణో గుర్తు చేస్తున్నట్టుంది. కట్నం ప్రస్తావన లేని పెళ్లి జరగడం ఈ కాలంలో ఉండదని తెలుసు కూడా చేతిలో చిల్లిగావ కూడా సిద్ధం చేసుకోలేని చేతగాని వాడమ్మా మీ నాన్న. ఏమండి, ఏంటండి ఆ మాటలు? నిజమే సుశీల, నాలాంటి దురదృష్టవంతుడికి పిల్లల్ని కని హక్కు అర్హత రెండూ లేవు. ఊరుకోరా వెర్రి సన్నాసి. నువ్వు కన్నది ఆడపిల్లల్ని కాదురా, బంగారు తల్లుల్ని. వీళ్ళ చదువు సంజలి కోసం ఓపిక మించి ఎంత కష్టపడ్డావో మా అందరికీ తెలుసురా.
కాలంలో కొంతమంది ఆడపిల్లల్లాగా ఫ్యాషన్లు ఫోన్లని వెర్రివేషాలు లేకుండా పద్ధతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ నీతో పాటు ఇంటి పరువు కూడా తలెత్తుకునేలా చేస్తున్నారా? అందులోనూ మన జ్యోతి అయితే ఈ ఇంటికే కాదురా, ఆడజాతికే ఆదర్శం. అందంలోనూ నడవడికలోనూ అసలు పోటీనే ఉండదురా. అలాంటి మన జ్యోతిని పెళ్లి చేసుకోవాలంటే అల్లాటప్ప వెదవలు సరిపోర్రా. ఖచ్చితంగా వాడికి రాజయోగం ఉండే ఉంటుంది. పెళ్ళయ్యాక కాలం కలిసొచ్చే జాతకం రాసిపెట్టుంటుంది. అలాంటి వాడు 5 రంగుల పంచకళ్యాణి గుర్రం మీద ఎగురుకుంటూ వస్తాడ్రా మన జ్యోతిని పెళ్లి చేసుకోవడానికి. నానమ్మా, నా ధైర్యం కోసం నువ్వు చెప్పే ఈ చందమామ కథలు వింటుంటే నాకు నవ్వొస్తుంది. ఈ కథలు నిజమని నమ్మడానికి నేనేం చిన్నపిల్లని కూడా కాదు. మీరంతా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పెళ్లి కాలేనందుకు నాకేం బాధ లేదు. అయినా పెళ్ళవకపోతేనే నాకేం తక్కువ? కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే నాన్నున్నారు. ఏ కష్టం వచ్చినా కడుపులో దాచుకునే అమ్మ ఉంది. నా కోసం ప్రాణం పెట్టే ఇదిగో నా చెల్లెలుంది. ఎంత వయసు వచ్చినా నన్ను గారం చేస్తూ నెత్తును పెట్టుకుని చూసుకునే నానమ్మ కూడా ఉంది. ఇన్ని విలువైన బంధాలు పుట్టుకతో వచ్చిన తర్వాత మధ్యలో వచ్చే భర్త అనే బంధం, పెళ్లి అనే వేడుక జరగకపోవడం వల్ల నాకేం నష్టమేం లేదు. దయచేసి మీరంతా అర్థం చేసుకోండి. సూర్య, రెడీనా? మీటింగ్కి లేట్ అవుతుంది. ఈరోజు చాలా త్వరగా వెళ్ళాలి. వస్తున్నా బాస్, 2 minutes. రండి వుడ్ బి మదర్ గారు. ఏమండి? ఏంటండి? అబ్బా, మీరు అలా ఎగతాళి చేస్తే నేనేం చెప్పను. సరే సారీ, సీరియస్గానే అడుగుతున్నాను. చెప్పేం కావాలి? మరి నాకేమో నారింజ పళ్ళు కావాలండి. నారింజ పళ్ళ? అదేంటి? కడుపుతో ఉన్నవాళ్ళు మామిడికాయలు చింతకాయలు కదా తింటారు. అదంతా సినిమాల్లో సింబాలిక్ షార్ట్స్ కోసం అండి. అవి తినాలని ఏం లేదు. పుల్లగా ఏదైనా తింటే బాగుంటుంది అనిపిస్తుంది. నాకేమో నారింజ కాయలు తినాలనుంది. ఓహో, అవునా? సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తారు కదా. రాణిగారు ఆజ్ఞ వేసిన తర్వాత నో అనే అవకాశం, అధికారం రాజుగారికి ఉంటుందా? కానీ చిన్న డౌట్ సంధ్య. నారింజ పళ్ళంటే ఎర్రగా రౌండ్గా ఉంటాయి, అవే కదా? అవి కమలాలండి. కమలాలా అంటే? ఓ, గ్రీన్గా గుండ్రంగా ఉంటాయి. అవి బత్తాయిలు బాసు. మరి నారింజలంటే? ఎర్రగా పచ్చగా 2 రంగుల మిక్స్లో రౌండ్గా టేస్ట్లో పుల్లగా ఉండేవి నారింజలు. ఓ, ఇవి కూడా తెలియదు కానీ రాణిగారి ఆజ్ఞ, రాజుగారి గులాం అని ఏదేదో చెప్తారు. అంటే నువ్వెంత క్రిటికల్ కోరిక కోరుతావో అనుకోలేదు. క్రిటికల్ అన్నది కోరికలో కాదు ఆకాష్, నీ నాలెడ్జ్లో ఉంది. చూడండి, మీరు నారింజల కోసం ఫోన్ చూస్తారో రీసెర్చ్ చేస్తారో నాకు తెలీదు, కానీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుని రావాలి. సూర్య, ఈ విషయంలో నాకన్నా నీకే నాలెడ్జ్ ఎక్కువ అని తెలుస్తోంది. ఆ నారింజలు ఎక్కడ దొరుకుతాయో నీకేమన్నా ఐడియా ఉందా? ఫ్రూట్ మార్కెట్లో దొరకని ఫ్రూటే ఉండదు ఆకాష్. నీకు తెలియకపోతే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు కాదు, మా వారే తీసుకురావాలి. కరెక్టే, కానీ ఫ్రూట్ మార్కెట్ అంటే చాలా దూరం కదా. సాయంత్రం బిల్డర్ అసోసియేషన్లో మీటింగ్ ఉంది. అది ఫినిష్ అయ్యేసరికి లేట్ అవుతుంది.
అప్పుడు ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి రావడం అంటే మీకంత ఇబ్బంది అయితే ఏం వద్దులేండి. పెద్ద వీరుడిలాగా ఏం అడుగునో తీసుకొస్తాను అన్నట్టు చెప్పడం, చిన్న కోరిక కోరగానే బిల్డర్లు మీటింగ్ అని తప్పించుకోవడం. తప్పించుకోవడం కాదు సంధ్య. సరే, ఎంత కష్టమైనా సరే నీకోసం తప్పకుండా తీసుకొస్తాను. నీట్గా వెళ్ళి నారింజతో వస్తాను. బాయ్ సంధ్య. బాయ్. పద్ సూర్య. వస్తాను. అత్త, కడుపుతో ఉన్నప్పుడు ఎలాంటి కోరికలైనా ఈజీగా తీర్చుకోవచ్చు కదా. మావయ్య నిజంగా అమ్మాయికుడత్త, అస్సలేం తెలీదు. కానీ మా ఆయన చూడు, తెలియందంటూ ఏం ఉండదు. అన్నీ తెలిసిన మా ఆయన తెస్తానంటే ఎందుకొద్దున్నావత్తా? ఓ, మావయ్య ముందు సరే అంటే బాగోదనా? అలాంటివి మావయ్య పట్టించుకోడు కదా. నీకేం కావాలో మా ఆయన్ని పక్కకు తీసుకెళ్లి చెప్తే వెంటనే తీసుకొచ్చేస్తారు. అది నీకు కూడా తెలుసు కదా. కావేరి, నీ మనసులో ఏముందో, నీ మాటలో ఏం అర్థం ఉందో నాకు తెలుసు. చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. ప్రతి మాటని పొదుపుగా వాడితే మంచిది. సూర్య ఒక ఫ్రెండ్లా నా మీద కేర్ తీసుకుంటున్నారు. అంతకు మించి నువ్వు అర్థం చేసుకోవడానికి, విపరీత అర్థం తీయడానికి ఏం లేదు. మీ బంధం ఫ్రెండ్షిప్ ని దాటి చాలా దూరం వెళ్ళిందని నాకు తెలుసత్తా. వర్క్ ఎంతున్నా చిటికలో మర్చిపోవాలంటే మీ జోకులు వింటే చాలు సార్. నువ్వు మా సురేష్ తప్ప ఈ ఆఫీసులో ఎవరికి నేను నచ్చను సరితా. మీ మనసులో మాటల్లో ఎవరున్నారో మాకు బాగా తెలుసు సార్. ఇంకా ఇండైరెక్ట్ మాటలు ఎందుకు? డైరెక్ట్ అయితే ఏంటి, ఇండైరెక్ట్ అయితే ఏంటి, ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే కదా. అవును, ఇంతకు కొత్త పెళ్లి కూతురేంటి ఇంకా రాలేదే? కొంపదీసి ఇప్పటి నుండి ఉద్యోగం మానేస్తుందేమో. పెళ్లి కోసం ప్రమోషన్ కూడా వద్దని చెప్పింది కదా. ప్రమోషన్ వద్దన్నా శాలరీ మాత్రం వద్దని లేదు కదా. ఎందుకంటే ఈ నెల కష్టపడితే వచ్చే జీతంలో పెళ్లి చీరలు వస్తాయేమో. ఏంటి వచ్చేవి? చీప్ చీరలు, ముదుక గుడ్డలే. వాళ్ళకి అవే ఎక్కువలేండి. ఆహా, వాట్ ఏ టైమింగ్ శ్వేత. మీ ఫ్రెండ్ గురించి మాట్లాడుకుంటున్నావు, ఇంతలోనే నువ్వు వచ్చావు. నేనెప్పుడొచ్చినా మీరెప్పుడు మాట్లాడుకునేది జ్యోతి గురించే కదా. చూసారా ఆ కోపం? జ్యోతిని ఒక్క మాట అన్నా మన శ్వేతకి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టే ఉంటుంది. ఉండదా మరి? వాళ్ళ స్నేహం అలాంటిది. మరి జ్యోతికి కాబోయే భర్త వివరాలు మాకెవ్వరికీ చెప్పలేదే. నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి కదా, నీకేమైనా చెప్పిందా? ఇది మరీ సిల్లీగా ఉంది సరిత. బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండి ఆ మాత్రం షేర్ చేసుకోకుండా ఉంటారా? నాకు తెలిసి మన శ్వేతకి అబ్బాయి ఫోటో కూడా చూపించుంటుంది. అంతేనా శ్వేత? మౌనం అర్ధాంగీకారం అండి. అయితే ఆ ఫోటో ఏదో మాకు కూడా చూపించచ్చు కదా శ్వేత, చూసి తరిస్తాము. ఆ పెళ్లి కొడుకు ఎంత అందగాడో చూడాలని నాకు ఉంది. అంత ఆశగా ఉంటే నన్ను అడగడం కాదు, జ్యోతి వస్తుంది కదా తననే అడగండి. కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు కదా, మీ కోరిక ఫలిస్తుంది. అంత వెటకారం అక్కర్లేదు. మాకేదో జ్యోతిని అడగడానికి భయం అన్నట్లు నువ్వేం ఉచిత సలహాలు ఇవ్వనవసరం లేదు. ఇంతసేపైనా మేడం గారు రాలేదంటే డైరెక్ట్గా శుభలేఖలు తీసుకొస్తుందేమో. ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి తీసుకోండి నా పెళ్లికి రండి అని పంచి పెడుతుందేమో. చూడు సరిత, ఏంటే ఇంత ఆలస్యమైంది? చెప్తాను కానీ ఎండి సార్ ఉన్నారా? ఉన్నారు. ఏ
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. లేట్ అయిందని సారీ చెప్పడానికి వచ్చావా? కాదు సార్. పర్లేదమ్మా. పెళ్లి కుదిరిన ఇంట్లో ఎంత హడావిడిగా సందడిగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. పెళ్ళయ్యేంత వరకు ఫంక్చువాలిటీ మెయింటైన్ చేయడం కష్టం. ఇంతకీ పెళ్లి ముహూర్తం పెట్టారా? ఎప్పుడు రిజైన్ చేస్తున్నావు? ఇంకెన్ని రోజులు వర్క్ చేస్తావు? సార్, నేను వచ్చింది రెసిగ్నేషన్ గురించి మాట్లాడడానికి కాదు. మరి మీరు రికమెండ్ చేస్తానన్నా ప్రమోషన్ గురించి మాట్లాడడానికి. ఓహో, అదే. నీ బదులు ఎవరిని రికమెండ్ చేశాను అని అడగటానికి వచ్చావా? కాదు సార్, ఆ అవకాశం నాకు ఇస్తారేమోనని. నీకా? అదేంటమ్మా? ఈ సంబంధం కూడా కుదరలేదు. ఐ ఆమ్ వెరీ సారీ. నువ్వు ఆ రోజు జాబ్ వద్దు అని అంత కాన్ఫిడెంట్గా చెప్పేసరికి నేను వేరే వాళ్ళ పేరు రికమెండ్ చేశానమ్మా. ఓకే అయిపోయింది. ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. ఆర్డర్స్ కూడా వచ్చేసాయా? అవునమ్మా. నిన్న సాయంత్రం చెప్పిన ప్రయోజనం ఉండేది. ఈ సంబంధం కుదరలేదు కాబట్టి ఇప్పుడు జాబ్ కంటిన్యూ చేస్తావు కదా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. మనమేదో నేరం చేసినట్టు మనల్ని కోపంగా చూస్తే ఏం లాభం? ఆ కోపం మన మీద కాదు సరిత, తన తలరాత మీద, ఆ దేవుడి మీద. అదండి. జ్యోతి, ఎండి గారితో ఏం మాట్లాడావు? నీ ఫ్రెండ్ గురించి నువ్వు చెప్పలేదు గాని లోపల ఏం జరిగిందో మేం క్లియర్గా విన్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలం. చాలా రోజులకి జ్యోతికి పెళ్లి సంబంధం కుదరగానే గాల్లో తేలుతూ తిరిగింది. కాబోయే మొగుడు గుర్రం మీద రాకుమారుల్లా వస్తాడు, చేతులతో ఎత్తుకొని స్వర్గానికి తీసుకెళ్తాడని పగటి కలలు కంది. సురేష్ గారు, చాలా ఆపండి. ఎందుకు ఆపాలి? మీ ఫ్రెండ్ని బాస్ పిలిచి ప్రమోషన్ ఇస్తానంటే వద్దు పొమ్మంది. ఇప్పుడు పెళ్లి పాయే, ప్రమోషను పాయే. గుండు సున్నాలాగా నీ బెస్ట్ ఫ్రెండ్ కథ మళ్ళీ మొదటికొచ్చింది. నా ప్రపోజల్కి నో అన్నది కానీ లేదంటే ఈ పాటికి మన కృష్ణ కుమార్తో కనీసం ఇప్పటికైనా రియాక్ట్ అవ్వకపోతే జీవితాంతం వృద్ధనారీ పతివ్రతలా పరమ పవిత్రంగా ఉండిపోతావు. సరిత గారు, ఆపుతారా మీ గోలా? జ్యోతి ఏడుస్తున్నా ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? మరి ఇంత రాక్షసంగా మూర్ఖంగా బిహేవ్ చేయకండి. శ్వేత, మాటలు తిన్నగా రాని. చూడు శ్వేత, నువ్వు కోప్పడినా మేం చెప్పే బెస్ట్ సలహా ఒకటే. మీ జ్యోతి వయసుని, వాళ్ళకున్న ఆస్తుల్ని అప్పుల్ని దృష్టిలో పెట్టుకుంటే మన కృష్ణకుమార్ గారి కంటే గొప్ప సంబంధం ఈ జన్మకే కుదరదు. సర్లే సురేష్, చెప్పాల్సింది చెప్పావు కదా. ఆలోచించుకోవడానికి జ్యోతికి టైం ఇవ్వు. మీరు పని చేసుకోండి. సారీ జ్యోతి, పెళ్లి విషయంలో ఇలా జరుగుతుందనుకోలేదు. ఈరోజు గుడ్ న్యూస్తో ఆఫీస్కి వస్తావనుకుంటే. శ్వేత మేడం, గుడ్ న్యూస్ అంటే పెళ్ళి ఒకటేనా ఏంటి? ఇంకా చాలా ఉంటాయి. జ్యోతి మేడం, మీరు దేనికి ఫీల్ అవ్వకండి, అంత మంచి జరుగుతుంది. సంధ్య, అమ్మా సంధ్య, అమ్మా సంధ్య.
బాబాయ్ ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బాబాయ్. మీరెలా ఉన్నారు? పిన్ని గారు ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానమ్మా. మీ పిన్నికే మోకాలు నొప్పులు బాగా ఎక్కువయ్యాయి. లేదంటే ఇద్దరం కలిసే వద్దాం అనుకున్నాం. ఆకాష్ ఈ గుడ్ న్యూస్ చెప్పగానే నేను మీ పిన్ని చాలా సంతోషించామమ్మా. వెంటనే స్వీట్లు పట్టుకెళ్ళి అమ్మాయికి ఇవ్వండి పిన్ని ఒకటే గోల. ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల రావడం కుదరలేదమ్మా. పర్లేదులే బాబాయ్, ఎప్పుడొస్తాయేంటి? మా మీద మీకు అభిమానం ఉంది కదా, అది చాలు. అర్థం చేసుకునే మనసు నీకు ఆకాష్కి ఉందని తెలుసమ్మా. కాకపోతే మన సాంప్రదాయంలో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, పాటించక తప్పదు. నేను వెళ్ళి కాఫీ తీసుకుని వస్తాను. వద్దమ్మా, నీకెందుకు శ్రమ? కాసేపు కూర్చో, నీతో మాట్లాడి వెళ్తాను. నువ్వు దివ్య ఆఫీసులో లేకపోవడం వల్ల వర్క్ సరిగా కంప్లీట్ అవ్వడం లేదమ్మా. ఇద్దరూ ఉన్నప్పుడు ఆఫీస్కు రావడం అంటే పిక్నిక్ వచ్చినట్టు ఉండేది. ఇప్పుడేమో ప్రైవేట్ కాలేజీకి వెళుతున్నట్టు ఉంది. నేను కూడా ఆఫీస్ని, దివ్యని, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను బాబాయ్. లక్కీగా ఈరోజు మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇప్పుడేనమ్మా. ఎలా ఉన్నావు? పర్లేదండి, ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. అన్నిటికీ అడ్జస్ట్ అయి బ్రతికేస్తున్నాను. అదేనండి, పల్లెటూరు నుంచి వచ్చాను కదా, ఇక్కడ మనుషులకి పద్ధతులకి అడ్జస్ట్ అవుతున్నానని చెప్తున్నాను. పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉందమ్మా? సూర్య బాగా చూసుకుంటున్నాడా? నాకన్నా బాగా మా అత్తనే చూసుకుంటున్నాడు. కడుపుతో ఉంది కదా అని కేరింగ్ ఎక్కువ తీసుకుంటున్నాడు. సూర్య, ఆకాష్ ఇద్దరు ఒకలాంటి వాళ్లే అమ్మా. మంచి మనసున్న వాళ్ళు. ఎదుటి వాళ్ళ కష్టాల్ని మాటల్లో చెప్పకుండానే మనసు తెలుసుకుంటారు. అవునవును, చాలా బాగా తెలుసుకుంటారు. పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. భర్త విషయంలో మీరిద్దరూ చాలా అదృష్టవంతులమ్మా. ఇంకా చెప్పాలంటే నీకన్నా సంధ్యకి అదృష్టం రవ్వంత ఎక్కువ. ఆకాష్కు రెండో భార్యగా ఇంట్లో అడుగుపెట్టి మొదటి భర్తని, ఆ గతాన్ని మర్చిపోయి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆవిడ గారికి ఇది రెండో పెళ్ళంట కదా. మావయ్య కన్నా ముందు ఎవరినో పెళ్లి చేసుకుందంట కదా, నిజమేనా? ఈ విషయం నీకెవరు చెప్పారు? అంటే మీకు కూడా ముందే తెలుసన్నమాట.